గత ప్రభుత్వంలో కేసీఆర్ తన బినామీలకు భూములు ఇచ్చినప్పుడు వన్య ప్రాణులు కనపడలేదా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. హెచ్సీయూ భూముల్లో మైహూమ్ భవనాలు నిర్మించారు. అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నేను కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి చూసిస్తా ఉన్నా. ఫస్ట్ మీరు మైహోమ్ వ్యాంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్లి ఈ భూమి ఎక్కడ కట్టి ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం మైహోమ్ రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి లోపాకారి మద్దతు, తద్వారా ఎక్స్ భూములు కబ్జా చేసుకునే భవనాలు నిర్మిస్తే ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతా ఉన్నావు? ఇవన్నీ కూడా బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సీ భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కేటీఆర్ వారాయంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధనావత్తం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు?